దసరా పండుగ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మొత్తం 760 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలుంటాయని, ప్రయాణికుల రద్దీని బట్టి మరికొన్ని సర్వీసులను పెంచుతామని చెబుతున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. దసరా సెలవుల నేపథ్యంలో ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడుపుతున్నారు. సో ప్రస్తుతం ఎన్ని రైళ్ల సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి, సో ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇటు తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. సో ముఖ్యంగా ఇటు తెలంగాణలో కానివ్వండి, ముఖ్యంగా ఇటు ఓవరాల్గా ఈ సెలవుల నేపథ్యంలో సో ఎన్ని సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి ఏంటి? ఈ పండుగల నేపథ్యంలో ముఖ్యంగా దసరా, దీపావళి, ఉత్తర భారతదేశంలో ఛట్ పూజ ఇవన్నీ కూడా అక్టోబర్ మాసంలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి రైల్వే అంటే సౌత్ సెంట్రల్ రైల్వే భారీ ఎత్తున ప్రణాళికలు రచించి 760 స్పెషల్ ట్రైన్స్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ పండుగ సీజన్ని సర్వ్ చేయడానికి. ఫర్దర్గా కూడా యాజ్ అండ్ వెన్ డిమాండ్స్ కమ్స్ ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి పండుగ రద్దీ వచ్చేసి విశాఖపట్నం, అలాగే హౌరా, బీహార్ వైపు పాట్నా, రక్సోల్, బక్సర్, అలాగే గౌహటి వైపు ఇది ముఖ్యంగా రద్దీ ఉండే రూటు. అలాగే సౌత్ వైపు అంటే మదురై, చెన్నై అటువైపు, అలాగే నార్త్ వెస్ట్ జైపూర్ వైపు, ఇటు మహారాష్ట్ర నుంచి నాందేడ్ ప్రాంతం నుంచి పన్వేల్, పూణే అటువైపు. అలాగే ముఖ్యంగా మనకి ఈ టూరిస్ట్ అంటే రిలీజియస్ టూరిస్ట్ ప్లేస్లు అయిన తిరుపతి, షిరిడి ఏవైతే వాటిని కనెక్ట్ చేస్తూ, అలాగే మహారాష్ట్రలోని అకోలా, పూర్ణ అటువైపు నుంచి తిరుపతి వైపుగా ఓవరాల్గా సికింద్రాబాద్ని బేస్ చేసుకొని మెజారిటీ ఆఫ్ ట్రైన్స్ వచ్చాయి. దీంట్లో అంటే సౌత్, ఈస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, అలాగే ఉత్తర భారతదేశంలో నిజాముద్దీన్ అంటే ఢిల్లీని కనెక్ట్ చేస్తూ కూడా ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు ఎలా ఉంటాయి సార్? అంటే రెగ్యులర్గా ఉండే సర్వీస్ కంటే ఛార్జెస్ ఎట్లా ఉంటాయి? అంటే రెగ్యులర్ ట్రైన్ సర్వీసెస్తో పాటు స్పెషల్ ట్రైన్కి 1/3 ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. స్పెషల్ రద్దీ క్లియరెన్స్ గురించి ఉంటుంది. అంతే, మిగతా అన్ని సర్వీసుల్లానే మెయిల్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్తో అవి రన్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కాచిగూడ, నాంపల్ రైల్వే స్టేషన్ అంటే ప్రయాణికులను డ్రాప్ చేయడానికి వచ్చిన వారి బంధువులు వీళ్ళందరూ కూడా కొంత ఎక్కువ ఉంటారు. ఇప్పుడు రద్దీగా ఎక్కువ ఉంటుంది. ప్రతిసారి కూడా కొంత అదే ప్లాట్ఫామ్ టికెట్ల ధర కూడా పెంచే అవకాశం ఉంది. సో ఈసారి ఏమైనా ప్లాట్ఫామ్ టికెట్లు ఏమైనా పెంచుతున్నారా ఏంటి? ప్లాట్ఫామ్ టికెట్ ధర అయితే పెంచే అవకాశాలు లేవు. అలాగే మీరు అన్నట్టు పండుగ వాతావరణంలో రద్దీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది. దానికి రద్దీని క్లియర్ చేసేందుకు అంటే పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పెట్టి, అలాగే అన్ని కౌంటర్స్ని టికెటింగ్ కౌంటర్స్ని ఓపెన్ చేసి క్యూ లైన్స్ మెయింటైన్ చేయించడము, అలాగే మనకి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ అని, ఈ క్యూఆర్ కోడ్ అని అంటే ఫాస్ట్గా టికెట్ డిస్పెన్స్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే మనకి జనరల్ కోచెస్ కానీ ట్రైన్లో ఎక్కేటప్పుడు ప్రయాణికులని అంటే వాళ్ళ సౌకర్యార్థం ఆర్పిఎఫ్ని కూడా పెట్టి ఒక క్యూ లైన్ని మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా రద్దీ అపశృతి ఏం జరగకుండా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇది రిజర్వేషన్స్ చూసుకుంటే ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంకా ఏమైనా ట్రైన్ల సంఖ్య పెంచుతారు? అదే ఇంకా ఫర్దర్గా కొన్ని ట్రైన్స్ ప్లాన్ చేస్తున్నాం. వాటిని కూడా అంటే ఇవాళ రేపు మిగతా ట్రైన్స్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఫైనల్గా ఇటు పండుగల దృష్ట్యా సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా దక్షిణ మధ్య రైల్వే తరఫున ఏం చెప్పదలుచుకున్నారు మా ఏబిఎన్? అదే అంటే ముఖ్యంగా పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ తరఫున అయితే అంటే రద్దీని దృష్ట్యా పెట్టుకొని స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రయాణికులందరూ కూడా ప్రాపర్గా అంటే త్రూ ప్రాపర్ రిజర్వేషన్ సిస్టమ్స్ ద్వారా కానీ ప్రాపర్ టికెటింగ్ తీసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణం అన్నది కూడా పండుగ జరుపుకోవడానికి వెళ్తున్నందుకు ఒక మంచి అంటే జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అతి జాగ్రత్తలు తీసుకొని పండుగ జరుపుకొని క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఇటు దసరా కానివ్వండి, దీపావళి పండుగల దృష్ట్యా సో ఏదైతే దాదాపు ఇప్పటికే 760కి పైగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడుపుతున్నాము. సో రద్దీని బట్టి, ప్రయాణికుల రద్దీని బట్టి మరింత సర్వీసులను కూడా పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం ఇటు రైల్వే ప్లాట్ఫామ్ల మధ్య ఏదైతే ప్లాట్ఫామ్ టికెట్ల ధరలకు సంబంధించి వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ప్రయాణికులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పూర్తిగా అన్ని రకాల జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ శ్రీధర్ గారు చెప్తారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ నుంచి.